వెల్కమ్ టు ఎస్ఎస్ జర్నీ. ఈ వీడియోలో మనము భువనగిరి సమీపంలో అత్యంత సుందరంగా నిర్మించబడ్డ స్వర్ణగిరి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. మేము ఈ ఆలయాన్ని రీసెంట్గా విజిట్ చేశాము. ఆ విశేషాలను ఈ వీడియోలో తెలియజేస్తాము. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి సుమారుగా 50 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంటుంది. మేము మా ఓన్ ఈవీ కారులో బయలుదేరాము. మానేపల్లి కుటుంబ సభ్యులతో నిర్మించబడింది కాబట్టి మానేపల్లి హిల్స్ గా పిలుస్తున్నారు. అయితే అప్రాక్సిమేట్ గంటన్నర టైం పట్టింది. ఇది మీరు హైదరాబాద్ లో ఉండే ప్లేస్ ని బట్టి, ట్రాఫిక్ ని బట్టి ఉంటుంది. టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాము. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చక్కగా గ్రీనరీ కనిపిస్తుంది కదా. కార్ పార్కింగ్ కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. టెంపుల్ వ్యూ అంతా బాగా కనిపిస్తుంది కదా, ఇలా ప్రాకారం కనిపిస్తుంది. టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. టెంపుల్ దర్శనం టైమింగ్ ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి. మామూలుగా ఫ్రీ దర్శనం కాకుండా స్పెషల్ దర్శనానికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇలా మొబైల్స్ పెట్టడానికి కౌంటర్స్ కూడా పెట్టారు ఇక్కడ. 7 సంవత్సరాల టైం పట్టింది ఈ ఆలయ నిర్మాణానికి. ఈ ఆలయాన్ని మానేపల్లి కుటుంబ సభ్యులు మానేపల్లి రామారావు, విజయలక్ష్మిల కుమారులు వారి తల్లిదండ్రుల కోరిక మేరకు స్వామి నేతృత్వంలో పర్యవేక్షణలో ఆలయం యొక్క ప్రతిష్టాపన మార్చి 6, 2024 రోజు జరిగింది. టెంపుల్ లోపలికి కెమెరా అలౌ లేదు, బయట మాత్రం అన్ని విశేషాలని కవర్ చేయగలిగాము. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఎంట్రన్స్ లోనే శ్రీవారి పాదాలు ఇలా స్పెషల్ గా దర్శనమిస్తాయి. ఇదే విధంగా మనకి తిరుపతిలో కూడా కనిపిస్తాయి. తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో మనకి శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. ఇక్కడ రామానుజ మార్గంగా పిలువబడే మార్గంలో బ్రహ్మరథం మనకి స్వాగతం చెప్తూ కనిపిస్తుంది. తర్వాత ఇలా స్టెప్స్ ఉంటాయి. ఇలా స్టెప్స్ పై నుంచి పైకి వెళ్తూ ఉంటే అటు ఇటు దశావతారాలని చక్కగా రూపొందించారు. దశావతారాల్లో ఉన్న నారాయణుడు మనకి స్వాగతం చెప్తున్నట్టుగా చక్కగా ఉంటుంది. ఈ దేవాలయము తెలంగాణలో అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా చెప్పొచ్చు. దేశంలో అనేక మంది శిల్పులు ఆలయ నిర్మాణంలో పాల్పంచుకున్నారు. 61 అడుగుల ధ్వజస్తంభాన్ని కూడా వెళ్ళింది. ఫ్రైడే రోజు కాబట్టి మాకైతే దర్శనం ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది. శని ఆదివారాల కంటే మామూలు డేస్ లో దర్శనం త్వరగా అవుతుంది. యుగ ప్రత్యక్ష దైవాన్ని చక్కగా దర్శించుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఆలయం అంతా చక్కటి ప్రాకారాలతో, శంకు చక్రాలతో అత్యంత సుందరంగా ఉంది. ఇక్కడ ఆలయం బయట హనుమాన్ విగ్రహం, 120 అడుగుల ఏకశిలా విగ్రహం, కార్యసిద్ధి హనుమాన్ గా పిలువబడే ఈ విగ్రహాన్ని తయారీకి ఈ హనుమాన్ మరెక్కడా లేని విధంగా ప్రత్యేకమైన భంగిమలో ఉంటారు. పక్కన శ్రీవారి ఘంటా మంటపం ఉంటుంది. ఇక్కడ సుమారు 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్య తయారైన పెద్ద జయగంట వేలాడుతుంటుంది. మొదటగా వెంకటేశ్వర స్వామికి తమ కోరికలు విన్నవించిన భక్తులు సంకల్పం సిద్ధించిన తర్వాత ఈ జయగంట మోగించి మళ్ళీ శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ గంట ధ్వని అత్యంత రమణీయంగా, ప్రతిధ్వని మరింత కమనీయంగా వినిపిస్తుంది. ఈ క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యంతరహితుని సుందరమైన దివ్య రూపంలో 12 అడుగుల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. స్వామికి ఇరువైపులా పద్మావతి అమ్మవారు, ఆండాల్ అమ్మవారు, మదన గోపాలుని మందిరము, ఆల్వార్, శ్రీ మానుజాచార్యులు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతిష్ఠించిన మదన గోపాలుని యొక్క విగ్రహము 10 చేతులతో కూర్చొని ఉంటుంది. ఇలాంటి విగ్రహము మరెక్కడా లేదు. ఆలయం బయట ఈ రథాన్ని కూడా చూడొచ్చు. ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించే వారి కోసం కళ్యాణ మంటపాన్ని కూడా నిర్మించారు. విశాలమైన ప్రాంగణం, ఎత్తైన ప్రాకారం చుట్టూ అష్టదిక్పాలకులు, మూలల్లో గరుడులు, గోడల మీద తిరుమణి, శంకు చక్ర చిహ్నాలు, స్వర్ణగిరీశుని గోవింద నామాలు భక్తులను సాక్షాత్తు వైకుంఠధామంలో సంచరిస్తున్న అనుభూతి. గోమాత స్టాచ్యూస్ కూడా పెట్టారు. ఇక్కడ భూవరహస్వామి మంటపాన్ని చూడొచ్చు. ఇక్కడ నుంచి శ్రీవారి పుష్కరిణిలోకి ప్రవేశిద్దాము. ఇక్కడ అత్యంత సుందరంగా పుష్కరిణి ఏర్పాటు చేశారు. ఈ పుష్కరిణి సుమారు 10,000 చదరపు అడుగుల నిర్మాణంలో నిర్మించబడింది. 4 వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠించబడ్డ ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అనే పేరు. ఈ వేద పుష్కరిణి మధ్యలో జల నారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు. 12 అడుగుల పొడవైన ఈ స్వామి దర్శించేందుకు వీలుగా స్వర్ణగిరి క్షేత్రంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ శ్రీవారి సహస్ర దీపాలంకరణకు సేవా మంటపం ఉంది. ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించిన ఈ స్వర్ణగిరిని అయితే ఈ రోజు చూడగలిగాము. చక్కగా దర్శనమైంది. మీరందరూ కూడా
దయచేసి భక్తులందరూ దర్శనం తర్వాత ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. అన్న ప్రసాద వితరణ చక్కగా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారు. ఇక్కడ ఎవరైనా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఏదైనా డొనేషన్ ఇవ్వచ్చు. మేము కూడా మా వంతు సహాయంగా కొంత డొనేషన్ చేశాము. ఇక్కడ చక్కగా అన్న ప్రసాదాన్ని స్వీకరించాము. ఇక్కడ ఒక మెనూ కూడా ఏర్పాటు చేశారు. ఆ రోజు స్వీటు, పప్పు ఏది ఉందో అది మెనూలో మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ స్టీల్ ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. చక్కగా వేడివేడి అన్నం, పప్పు, మజ్జిగ, స్వీటుతో సాత్వికమైన భోజనాన్ని అందరి భక్తులకి అందిస్తున్నారు. ఈ అన్నదానం ప్రతిరోజు ఉంటుంది. ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ మంటపం వివిధ కార్యక్రమాల కోసం. ఆలయం నైరుతి భాగంలో వాసవి అమ్మవారి ఆలయం కూడా ప్రతిష్ఠించబడింది. ఆలయం బ్యాక్ సైడ్ దర్పణ సుందరం అనే అద్దాల మహల్ ఉంటుంది. ప్రతిరోజు శ్రీవారికి ఉంజల్ సేవ జరుగుతుంది ఇక్కడ. దీన్ని సునయన మండపం అని కూడా అంటారు. ఈ మండపం నుంచి విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఆలయానికి ఆగ్నేయ భాగంలో వంటశాలను కూడా ఏర్పాటు చేశారు. వంటశాలను పర్యవేక్షించేందుకు బకులమాత సన్నిధి కొలువై ఉంటుంది. అందులో శ్రీవారి వాహనాలు ఉంటాయి. దీని వైభవ మంటపం అంటారు. విశిష్టమైన విశేషాలున్న ఈ ఆలయాన్ని మీరు కూడా సందర్శించండి వీలైనప్పుడు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మరిన్ని మంచి కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ.